ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున 6/8/2024 శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ మాస శుద్ధ విధియ రాత్రి 7:52 వరకు ఉంటుంది. మఖా నక్షత్రం సాయంత్రం 5:44 ఉంటుంది. ఈ రోజున మంగళవారం అవుతుంది. అంటే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి యొక్క జయంతి కూడా, అంటే మంగళగౌరి వ్రతాలన్నీ కూడా చేసుకుంటుంటారు. అలానే ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గ్రహ సంచార వీక్షణం చూస్తే, ముందుగా ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ప్రతి దానిలో కూడా కొంత ఏలు పెట్టి మధ్యవర్తిత్వం ద్వారా గొడవలు చేసుకోవటం, అంటే భార్యాభర్తల మధ్యలో మధ్యవర్తిత్వం ఉండకూడదు. అలా అన్నదమ్ముల మధ్యలో కానీ బయట వాళ్ళ వ్యక్తుల్లో కూడా మధ్యవర్తిత్వం లేకుండా అనవసరమైన వివాదాలు, అనుమానాలు, మనస్పర్ధలకి తావివ్వకుండా వీళ్ళు ఇంటిలో ప్రతి వాళ్ళని కూడా కల్పించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సమస్యలు కలిగే అవకాశాలు, విదేశాలకు వెళ్ళని స్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈరోజున నారాయణ్ణి మరి శ్రద్ధతో కలవటం వల్ల గణపతిని కూడా ఆరాధన చేయండి, మంచి జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఒక ఆటంకాలు లేకుండా ఈ రోజున ప్రయాణాలు చేయటం, అలానే దేశాంతరము, అలానే అవమానాలు లేకుండా, అలానే అధికారుల యొక్క అనుగ్రహంతో సన్మానాలు, అవార్డులు, రివార్డులతో ముందుకు వెళ్ళటం, శ్రమకు తగ్గట్టుగా ఒక రికగ్నైజ్డ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ డిస్ప్యూట్స్ లేకుండా కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి వీళ్ళు సీతారాముల వారిని భక్తి శ్రద్ధలతో కొలవటం చాలా మంచిది. రాముల వారి క్షేత్రానికి వెళ్ళటం మంచిది. మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఏదో నేను డబ్బులు సంపాదించలేనని ఒక ఆరాటం, పోరాటం, అలానే మానసికంగా ఒత్తిడి గురి అవకాశాలు, ఏదో సాధించాలని కృషితో ముందుకు వెళ్ళాలి, నాకు కూడా శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు నేను పొందాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ ఆలోచన అనేది ఆచరణీయంగా ఉండదు. కాబట్టి తప్పకుండా గురు పరంపరంగా గురు చరిత్ర పాలనమే కాకు సాయిబాబా ఆలయము, రాఘవేంద్ర స్వామికి సంబంధించిన మఠాలని, ఆలయాలని సంప్రదించి వెళ్ళటం వల్ల వీళ్ళకి గురువు యొక్క ఆశీర్వచనం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏదో చేయాలని తపంతో ముందుకు వెళ్తుంటారు. ఆ తపన సరిగా జరగదు. 10 మంది యొక్క ఆలోచనలు తీసుకోవాలి, ఆలోచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గృహ ఉపకరణ వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. సింహరాశి వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి లేకుండా వేరే వ్యాపకాల మీద వెళ్ళటం, అలానే చదువును కొంత ఇబ్బందికరంగా గురి చేసుకోవటం, చదువును చదవలేకపోవటం, పెళ్లి ప్రయత్నాలు కొంత విఫలం కావటం, అనారోగ్య సమస్యలు, బయట వాళ్ళ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు కూడా మీరు చేయొద్దండి. తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, విదేశాలకు వెళ్ళటం, ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు ఉండటం, అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా, డిస్ప్యూట్స్ రాకుండా, భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది. అభిప్రాయ భేదాలు అనేవి చాలా మంచిది కాదు. ఈ అభిప్రాయ భేదాలు రాకుండా కాపాడుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. ప్రత్యేకంగా వీళ్ళు మరి భగవంతుడి యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది. తులారాశి వాళ్ళకి గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే ఆభరణాలతోటి అనుకున్న ప్రయత్నాల్లో సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటారు. మనం ఏదైతే కోరికలు ఉంటాయో ఈ రోజున ఆ కోరికలన్నీ కూడా సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి కాలం అనుకోవచ్చు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశం, స్త్రీలకు కూడా మంచి ఆలోచనలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజున విశ్వనాథాష్టకాన్ని చదువుకోవటం కానీ, వినటం కానీ చదివితే శ్రవణం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం పట్ల ఉత్సాహం, ఆదాయం సంపాదించాలని అనేక మార్గాల్లో నేను ఆదాయం సంపాదించాలని అభిలాషతో ముందుకు వెళ్తుంటారు. అనేక వ్యాపారాలు విస్తరణ, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటాం. నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం, అలానే శివాలయ సందర్శనాలు చేయటం, అలా దీంతోపాటు వీళ్ళు బియ్యాన్ని దానం చేయటం చాలా మంచిది. ధనస్సు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి ప్రతి దానిలో కూడా
మధ్యవర్తిత్వంల వల్ల గొడవలు జరగటం, అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యల్లోకి ముందుకు వెళ్ళటం, అలానే స్నేహితుల మధ్యలో కూడా సమస్యల్లో మధ్యవర్తిత్వంగా వెళ్ళటం వల్ల కూడా అనుకున్న సమస్యల కంటే కూడా ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు అవసరమా? అది అవసరం లేదు కదా. అంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కాలం అనేది కాటేస్తుంది కాబట్టి కాలంతో మనం ప్రయాణం చేయాలి. కానీ కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి తప్పకుండా గరికతోటి గణపతి యొక్క ఆరాధన చేయండి. మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా కొంత వర్క్ చేయాలనుకుంటారు, కానీ బద్ధకంగా కూర్చునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత మూడీగా ఉంటారు, కానీ వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా ప్రయత్నం చేయకపోయినా కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ప్రయత్నం పూర్వకంగా సాధించే అవకాశాలు ఉంటాయి. ఎలా కాదు, వీళ్ళకి ప్రయత్నం చేయకపోయినా కూడా వాళ్ళకి సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఏర్పడటం, ఆ సంతానం ద్వారా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మంచి శుభార్తలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా చూపించడం, పని పట్ల ఉత్సాహం, పని పట్ల శ్రద్ధ, బద్ధకం అనేది లేకపోవటం, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అలానే దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు చేయాలని ఒక ఎస్టిమేషన్ ప్రణాళిక పరంగా ఉంటారు, దేశాంతరం వెళ్ళాలని ఆలోచన చేస్తారు. వివాహం సంబంధించిన విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా శని భగవానుడి యొక్క ఆరాధన చేయటం మంచిది. అంటే శనీశ్వరుడి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇబ్బందికరంగా లేకుండా ప్రతిదానిలో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళే సాగనంపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మంచి ప్రయత్నం చేసుకొని వెళితే వీళ్ళకి సకల ఐశ్వర్యం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా మరి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. మీనరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఏదో ఒక విషయం మీద ఆసక్తికరం పడటం, ఆ ఆసక్తి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆ ఆసక్తి పరంగా నేను వెళ్ళాలని ఒక ఆలోచనతో పాటు ఆతృత బాగా పెరుగుతుంటుంది. అలానే ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో మంచి లాభాలు కలిగే అవకాశం, వ్యాపార విస్తరణ, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, దాంతోపాటు నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. ఇళ్ల నిర్మాణంలో కొన్ని చికాకులు కలిగే అవకాశాలు, కోర్టు సమస్యలు వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు అంగారకుడి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవండి ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.